కర్నూలు జిల్లా టీడీపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. జిల్లా పగ్గాల విషయంలో గట్టి కసరత్తే చేస్తోంది పార్టీ అధిష్టానం. పార్టీ కోసం పనిచేసిన వారినే అందలం ఎక్కించాలని అనుకుంటోంది. ఎంతమంది పోటీలో ఉన్నా మళ్ళీ అధ్యక్ష స్థానం తనదేనంటున్నారు ఒక నాయకుడు. ఎవరైనా ఏంటాయన కాన్ఫిడెన్స్? టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. అధిష్టానం కసరత్తు మొదలు పెట్టడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులను మారుస్తున్నారన్న అంశంపై పార్టీ క్యాడర్లో కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తిక్కారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవుల కోసం ఇప్పటికే పార్టీ 3 మెన్ కమిటీ నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా నాయకులు పోటీలు పడి ఛాన్స్ ప్లీజ్ అంటూ అధిష్టానానికి తమ విన్నపాలు సమర్పించారు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి, నంద్యాల జిల్లా అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా అధ్యక్ష పదవులకు పోటీ పడుతున్నారు. కర్నూలు టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్, ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రస్తుత అధ్యక్షుడు తిక్కారెడ్డి, ముస్లిం మైనారిటీ వర్గం నుంచి రాష్ట్ర నాయకుడు వాహిద్ రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక నంద్యాల జిల్లాలోనూ టీడీపీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, న్యాయవాది తులసిరెడ్డి పోటీ పడుతున్నారు. ముస్లిం మైనారిటీ నుంచి మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్, కాపు బలిజ సామాజిక వర్గం నుంచి న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు 3 మెన్ కమిటీకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో టీడీపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేయనుందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్ష పీఠం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. 2026 జనవరి నుంచి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుల ఎంపిక ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కర్నూలు జిల్లాపై దృష్టి సారించడంతో త్వరలోనే కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటిస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. తిక్కారెడ్డినే మళ్లీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారా లేక కొత్త నాయకుడికి అవకాశం ఇస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది పార్టీలో. ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా తిక్కారెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగిస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధిష్టానం ఆరా తీసిందట. తమకు అవకాశం ఇవ్వాలని చాలా మంది నేతలు కోరుతున్నా తిక్కారెడ్డి పేరును ఎవరూ వ్యతిరేకించకపోవడం ఆసక్తికర పరిణామమని పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. మరి కర్నూలు జిల్లా అధ్యక్ష పీఠం తిక్కారెడ్డికే దక్కుతుందో మరొకరి చేతికి చిక్కుతుందో చూడాలి మరి.